అందరికీ జై భీమ్. నేడు దేశవ్యాప్తంగా సంచలనం రేకించినటువంటి ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మరి దాదాపు ఇది రాజ్యాంగబద్ధంగా లేదు. దీనిని అందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు. మరి ఎస్సీలలో వర్గీకరణ చేయడం అనేటువంటిది సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఒక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చి మరో వర్గాన్ని భుజం మీద ఎత్తుకుపోవడం అనేటువంటిది సరైనటువంటిది కాదు అనే ఉద్దేశంతో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మాలలపైన దుష్ప్రచారం జరుగుతుందో మరి దానిని ఖండిస్తూ ఈ రోజు హైదరాబాద్ లో మాలా మహార్ ఉద్యోగుల యొక్క సమావేశమును ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని మేమందరం కూడా దాదాపు అన్ని జిల్లాల నుంచి మాల ఉద్యోగులు ఇక్కడ హాజరు కావడం జరిగింది. మరి రాబోయే రోజులలో తప్పనిసరిగా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణను మేము అడ్డుకుంటాం. దీనిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మాలలకు అన్యాయం జరగకుండా మేము దానిని తీవ్రంగా ఖండిస్తాం. కాబట్టి మాలలకు అన్యాయం జరగకుండా చూసుకుంటాం. కాబట్టి అందరూ కూడా సంఘటితం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో కూడా కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి మాలా ఉద్యోగులే కాదు మాలా సంఘాలు అన్ని కూడా ఏదైతే ఉన్నాయో మేమందరం కూడా ఏకతాటికి వచ్చి రాబోయే రోజులలో దాదాపు తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ లో 10 లక్షలతోటి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రోజు ఇక్కడ అందరూ కూడా వచ్చి మరి ముక్త కంఠంతో జైవీఎం నినాదాలతో ఈ యొక్క ఆహారం అనేటువంటిది మారుమోగిపోయింది. కాబట్టి అహింసకూడదు. 30 సంవత్సరాల యొక్క మన యొక్క మౌనం అనేటువంటి ఈ రోజు మాలలందరూ కూడా మనవాదులుగా తయారు చేసింది. కాబట్టి మాలలందరూ ఇప్పటికైనా నిద్ర లేచి అందరూ ఏకం కావాలి. దానిని ఏదైతే దుష్ప్రచారాన్ని మనం తిప్పి కొట్టాలి, మనం సిద్ధంగా ఉండాలని ఈ రోజు తెలియజేస్తున్నాను. జై భీమ్.